ఏ మామా వాట్సాప్. అరే మామ, హ్యాపీ ఇండిపెండెన్స్ డే రా. సేమ్ టు యూరా. ఆయన ఇండిపెండెన్స్ డే అంటే హ్యాపీ ఇండిపెండెన్స్ డే అని ఫార్వర్డ్ మెసేజ్ కొట్టుకుంటాం కానీ కొత్తగా కాలేంట్రా. పొద్దున్నే లేచి మన కాలనీలో ఫ్లాగ్ హోస్టింగ్కి వెళ్ళిపోయి అక్కడ చిన్న ఫ్లాగ్ తీసుకుని మన షర్ట్కి గుర్చేసుకుని జనగణమన పాడేసి జై హింద్ అని గట్టిగా అరిచేసి వాడు పెట్టే స్వీట్ ప్యాకెట్లు మిక్చర్ ప్యాకెట్లు తినేసి హాయిగా క్రికెట్ ఆడుకునే వాళ్ళం వెళ్ళి. అవును, ఎందుకు ఏం చేస్తున్నావు? ఊరుకోబే, కొత్తగా అడుగుతున్నావు. అదేదో చిన్నప్పుడు వేసేవాళ్ళం. ఇప్పుడు ఇండిపెండెన్స్ డే అంటే ఒక హాలిడే, రిలాక్స్ అవుతున్నా. టీవీలో యాజ్ యూజువల్గా వేసే ఖడ్గమే చూస్తున్నా. అయినా నీకేంటి, దేశం దాటగానే దేశభక్తి పెరిగిపోయినట్టుంది. మనం నార్త్కి టూర్కి వెళ్తేనే అమ్మ నాన్న హైదరాబాద్ అని అల్లాడిపోయేవాళ్ళం రా. వేరే దేశంలో ఉన్నాను, వెనక్కి వచ్చే ధైర్యం లేదు. పోనీ ఇక్కడ ఉంటే ఇది నా ప్లేస్ అనే ఫీలింగ్ రాదు. బాగా మిస్ అవుతున్నాం మా ఇండియాని. అర్థమవుతుంది. కానీ కోపం వస్తుంది మామ. మన వాళ్ళు ఇండిపెండెన్స్ అంటే అప్పుడెప్పుడో చాలామంది చేసిన సాక్రిఫైస్ గుర్తు చేసుకుని అదే సెలబ్రేషన్లో ఫీల్ అయిపోతున్నారు. కానీ వాళ్ళు ఎందుకు సాక్రిఫైస్ చేశారో అది అచీవ్ చేసామా లేదా అని మాత్రం రియలైజ్ అవ్వట్లేదు. ఏవేవో మాట్లాడతావు ఇంద్రా, ఇవన్నీ మనకు తెలిసినవే. అక్కడికి వెళ్తే కానీ రియలైజ్ అవ్వలేదా? కరెక్టే. అక్కడ ఉన్నప్పుడు ఇండియా ఇలా మారిపోవాలి, అది బాగుపడిపోవాలి, ఇది బాగుపడిపోవాలి అనుకునేవాళ్ళం. కానీ మారిపోతే ఇలా ఉంటుందా అని ఇక్కడికి వచ్చాక అర్థమైందిరా. అమెరికా పెద్ద గొప్ప దేశం ఏం కాదురా, కానీ ఇక్కడ జనాల లైఫ్ స్టాండర్డ్ బాగుంటుంది మావా. కేవలం ఇక్కడ పుట్టడమే వీళ్ళు చేసుకున్న అదృష్టమా? అక్కడ కనీసం తినడానికి తిని కూడా లేని వాళ్ళు ఇండియాలో పుట్టడమే వాళ్ళు చేసిన తప్ప. అక్కడ నిజంగా అంత డిఫరెన్స్ ఉందా? డిఫరెన్స్ అంటే నీకు ఎలా చెప్పాలి? సరే, ఏ కంట్రీలో అయినా 3 క్లాసెస్ ఉంటాయి మనకు తెలుసు. రిచ్, మిడిల్ క్లాస్, పువర్. రిచ్ ఇది మాత్రం ఒప్పుకోవాలరా. విజయ్ మాల్యా లాంటి అక్కడున్నా ఇక్కడున్నా అప్లైకి బతుకుతాడు, పెద్ద డిఫరెన్స్ లేదు. మిడిల్ క్లాస్, అరే మన అమ్మ నాన్న లైఫ్ లాంగ్ ఏం చేశారు? మంత్ స్టార్టింగ్లో కాస్ట్ రిలీఫ్గా ఉన్నా మంత్ ఎండ్ వచ్చేటప్పటికి ఉక్కిరి బిక్కిరి అయిపోయేవాళ్ళు. ఇదంతా చేసి లైఫ్లో వాళ్ళు అచీవ్ చేసింది ఏంటి? మన కెరియర్లు. మరి వాళ్ళ జీవితం. ఇక్కడ మిడిల్ క్లాస్ లైఫ్ అంత సూపర్ అని చెప్పను, కానీ చాలా బెటర్. మనం బెటర్ లేకపోతే మన వాళ్ళు ఇంతమంది ఇక్కడ ఎందుకు ఉండిపోతారు చెప్పు. సరే, మనలాంటి వాళ్ళ గురించి పక్కన పెట్టు. మనకి అట్లీస్ట్ కష్టపడే ఛాన్స్ ఉంది. తర్వాత మన ఎబిలిటీ ఎఫర్ట్ బట్టి పైకి వెళ్తాం లేదో డిసైడ్ అవుతుంది. కానీ పేదల సంగతి ఏంటో మన కంట్రీలో దారుణం రా. మనిషి అన్నాక తినడానికి తిండి లేకపోవడం ఏంట్రా? ఇంకా వాడికి కష్టపడే స్కోప్ అయితే పైకి వచ్చే ఛాన్స్ ఏది? ఇక్కడ పావర్టీ ఉంది, కానీ ఆకలి చావులు మాత్రం లేవురా. అయినా ఒక మనిషి జాగ్రఫికల్ లొకేషన్ అతని ఫేట్ ఎలా డిసైడ్ చేస్తుందిరా? అరే, నువ్వు ఒక డిఫరెన్సెస్ చూస్తున్నావు కాబట్టి నీకు అలా అనిపిస్తుంది, కరెక్టే. కానీ మనం ఏం చేస్తాం చెప్పు? మనం మార్చలేనప్పుడు మాట్లాడే ప్రయోజనం ఏముంది? కరెక్టే, కానీ ఎవరి డ్యూటీ వాడు రెస్పాన్సిబుల్గా చేస్తే చాలా అనిపిస్తుంది మావా. నేను తీసుకునే శాలరీకి నేను నా జాబ్ కరెక్ట్గానే చేస్తున్నాను, నువ్వు తీసుకునే శాలరీకి నువ్వు జాబ్ కరెక్ట్గానే చేస్తున్నావు. అలాగే ప్రతోడు ఇంక్లూడింగ్ పొలిటీషియన్స్ వాడు తీసుకునే శాలరీ కరెక్ట్గా జాబ్ చేస్తే చాలు మావా, మారిపోతుంది. కొంచెం ఎక్కువే మాట్లాడుతున్నాను, కానీ మనలో చాలామందికి ఉండే ఫ్రస్ట్రేషన్ ఇది. ఇండిపెండెన్స్ డే అనగానే 2 పేట్రియాటిక్ సినిమాలు చూసేసి గాంధీ నెహ్రూ అనుకునే బదులు ఇలా అన్న ఒకసారి అనుకోవడంలో తప్పలేదు కదా. ఏదో ఎమోషనల్గా మాట్లాడుతున్నావు అనుకున్నారా? కానీ నువ్వు మాట్లాడిన దాంట్లో కూడా లాజిక్ ఉంది. మనం బతుకున్నప్పుడైనా ఇండియా ఈజ్ ఎ డెవలప్డ్ కంట్రీ అని చూడాలని ఉందిరా. మనం చేయగలిగింది మనం కరెక్ట్గా చేద్దాం, అంతే. ఎనీవేస్, ఇన్ ద హోప్ ఆఫ్ ఎ బెటర్ ఇండియా, హ్యాపీ ఇండిపెండెన్స్ డే మావా.